గాంధీ జ్ఞాన్ గాంధీ ప్రతిష్టాన్ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21న నల్గొండ పట్టణంలోని కొండకింది చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఆరోగ్య సదస్సు కార్యక్రమానికి నల్గొండ పట్టణ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఏచూరి శైలజ, బొమ్మపాల గిరిబాబు కోరారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోనే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సదస్సుకై వై రామచంద్రరావు, డాక్టర్ పద్మ, గున్నా రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. మారుతున్న కాలంలో ఆరోగ్య సమస్యలు రావడం, ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం, ఆయుష్ తగ్గడం తరచూ చూస్తున్నామని అన్నారు. ప్రకృతి ఆహార పదార్థాలు ఎలా వినియోగించుకోవాలో వారి ప్రసంగంలో ఉంటాయని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో పాముల అశోక్ ముదిరాజ్, కందిమల్ల నాగమన్ రెడ్డి, రమణ ముదిరాజ్, ముక్కాముల నరసింహ, అజిత్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరావు గారు అండ్ వారి వైఫ్ పద్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డెడికేటెడ్ అండి న్యాచురోపతికి. ఎవరైనా ఏదన్నా ఒక సైన్స్ని నమ్మండి అని చెప్పటం వేరు, లాజికల్గా మాట్లాడటం వేరు. కానీ లాజిక్స్కి అర్థం కానీ చాలా సమస్యలు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఒక్కసారి మందులు మొదలు పెట్టామంటే మనం చచ్చేదాకా అయ్యే వాడండి అని చెప్పటం ఏం మెడిసిన్ నాకు అర్థం కాదు. కానీ ఒక్క 3 నెలలు మన నోరు కట్టడి చేసుకొని మన కరివేపాకు, కొత్తిమీర, తులసి, పుదీనా, మునగాకు, వాము, మన అదేమంటారండి తిప్పతీగ, ఇట్లాంటి ఆరోగ్య రహస్యాలన్నిటిని వదిలిపెట్టేసి దేని వెనకాలో పరిగెడుతున్నాం. అవన్నీ గుర్తు చేసి మీరు పొద్దున్న లేసిన కాంచి రాత్రి పడుకునేదాకా ఏం తినొచ్చు, ఏం తాగొచ్చు, మీలో ఉన్న అనారోగ్యానికి కారణం మీరే గుర్తించి ఆ వైద్యాన్ని కూడా మీరే తీసుకెళ్ళండి, ముందుకి మీరే తయారు చేసుకోండి అని చెప్పగలిగే గురువు రావటం అనేది అదృష్టం. నిజంగా వారు మన నల్గొండకు వచ్చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లంచ్ కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ పేపర్, పెన్ను తెచ్చుకోవటం మర్చిపోకండి. మీ ఆరోగ్యాన్ని మీరు సాధించండి. బతికినంత కాలం నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో అంటారు కదా, అలాంటి ఒక మార్పుకి శ్రీకారం మీ తోనే చుట్టండి. రామచంద్రరావు గారి సహకారంతో డాక్టర్ గారు వస్తున్నారు. తప్పకుండా ఆ రోజు వచ్చి ఇంతటి మహత్తర అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకుంటారని మనసా వాచ కర్మన నమ్ముతున్నాం అందరం. థ్యాంక్ యూ సో మచ్. కింది స్థాయికి ప్రచారం కల్పించడానికి ఎన్నో రకాల సదస్సులు నిర్వహిస్తూ ముందరికెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆ రకంగా మేము ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క ఆరోగ్య సదస్సు, ప్రకృతి జీవన విధానం అనే విషయంపై ఈ యొక్క సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గౌరవ అతిథిగా మా నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, ప్రధాన వక్తలుగా డాక్టర్ కేవై రామచంద్రరావు, డాక్టర్ పద్మలు, అలాగే గున్నా రాజేందర్ రెడ్డి గారు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్, వారు వక్తగా, మరొక వక్తగా వీళ్ళందరూ కూడా ఈ ప్రకృతి జీవన విధానంపై వారికి ఉన్న విజ్ఞానాన్ని, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని, వారికి ఉన్న నాలెడ్జ్ని ఇంకా సమాజానికి చేరవేయడానికి మీ అందరం కూడా కంకణబద్దులై పనిచేస్తున్నాం. ఇది నిజంగా ఒక బృహత్తర కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది సమాజ శ్రేయస్సుకు చేస్తున్న కార్యక్రమంగా స్వీకరించి మారుమూల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, గృహిణులు, క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, రూపాయి బిల్ల ఖర్చు పెట్టకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి ఈ యొక్క సదస్సును ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. స్త్రీలకు ఈ విషయాలన్నీ తెలిస్తే కుటుంబ సభ్యులందరికీ ఆమె తెలియజేయగలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు పెద్ద సంఖ్యలో హాజరై మరి డాక్టర్ గారు తెలియజేసే జీవన విధానం, ప్రకృతి జీవన విధానాన్ని సమగ్రంగా తెలుసుకొని మరి వారి కుటుంబానికి, వాళ్ళ బంధువులకు తెలియజేయాల్సిందిగా నల్గొండ ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను కోరుకుంటున్నాను.